చెప్పాలి. వాళ్ళ ముగ్గురు గురించి చెప్పిన తర్వాత మీరు ఏ క్వశ్చన్ అడగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బ్రదర్ డాన్ గణేష్ సార్ గురించి చెప్పాలి. సో ఇప్పుడే కాదు, ఇంకొక 10 years కాదు, 20 years, 30 years, 40 years తర్వాత కూడా నా డాన్ గణేష్ సార్ లైఫ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సన్. అంటే ఆయన స్టోరీతో ఆయనతో వర్క్ చేసేటప్పుడు కూడా ఒకటే మాట చెప్తాడు, వేరే వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు ఒకటే చెప్తాడు, నీకు నచ్చిందే చెయ్యి, కష్టపడు, యాక్టింగ్ బాగా చేయి, ప్యాషనెట్గా ఉన్నాను. సో నా లైఫ్లో అంటే కొంతమంది చెప్పేవాళ్ళు, కానీ నాతో పాటు ఉండేవాళ్ళు ఆయన ఒక్కడే. సో ఇంకోసారి కూడా ఉన్నారు కార్తీక్ ఏకాంశ్ సార్. ఆయన నా బ్రదర్ కన్నా అంటే ఒక ఫ్రెండ్షిప్, ఆ బాండ్ కానీ ఆ రిలేషన్ కానీ ఒక టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటాం. మీ ఇద్దరం ఒక లవర్స్, సినిమాలో మీ ఇద్దరు లవర్స్ చూసినట్టు మా ఇద్దరు చూస్తారు. అంటే మా రియల్ లైఫ్ అంత మంచి లవర్స్ మీ ఇద్దరం. ఆయన నాకు ఫోన్ చేయకపోతే ఆయన ఉండలేడు, నేను ఆయన ఫోన్ మాట్లాడకపోతే ఆయన ఉండడు. అందరూ చూసి కుళ్ళుతారు మా ఇద్దరు చూసి, వీళ్ళిద్దరిది ఎంత బాగుంటారు ఇదని. సో ఇంకొకరి గురించి చెప్పాలి, మా కో డైరెక్టర్ అండ్ యాక్ట్రెస్ అండ్ మేకప్ ఆర్టిస్ట్, అన్ని రోల్స్ చేసేస్తున్నామే మా సొంత మేడం. మీరు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు అవుతారు. వన్ డే మీకంటూ వస్తుంది. ఇక్కడ ఎవరెవరో చెప్తా ఉంటారో, ఎవరెవరో ఏదేదో మాట్లాడుతుంటారో అవన్నీ పట్టించుకోవద్దండి. మీ గురించి మాకు తెలుసు, మీతో వర్క్ చేసి మాకు తెలుసు కాబట్టి మేము చెప్తున్నాము. వన్ డే మీరు ఏమేమి అనుకున్నారో అది పక్కా అచీవ్ అవుతారు, ఇది మాత్రం గ్యారెంటీ మేడం. సో మీ ముగ్గురు లేదే లిటరల్గా చెప్తున్నాను, లోకేష్ అయితే లేడు. మళ్ళీ గర్వంగా చెప్తున్నాను, మీ ముగ్గురు లేదంటే లోకేష్ లేడు. సో ఇప్పుడు మంచి ప్రాజెక్ట్స్, యాక్చువల్గా నేను ఒక పెద్ద ఫిలిమ్స్ చేస్తున్నాను. ఇవన్నీ కారణము మా డాన్ గణేష్ సారు, మా కార్తీక్ సార్, మా సోమ. సో ఇప్పుడు కూడా ఎంత ఎదిగినా కూడా వాళ్ళు మర్చిపోకూడదు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో మళ్ళీ నేను పెట్టుకుంటాను, నాకు మళ్ళీ పర్సనల్గా పెట్టండి. వాళ్ళ ముగ్గురు నా లైఫ్లో వన్ ఆఫ్ ది బెస్ట్, అంతే. అర్థం కాలేదు.